ఉపవాస ప్రార్థన, అన్నపానములు మాని దుఃఖముతో పాపాల కొరకు దుఃఖపడుచు చేస్తున్న ప్రార్థనలు ఎజ్రా గారివి, నెహెమ్యా గారిది, దానియేలు గారిది. అది ఎజ్రా గారి పాపపు ఒప్పుకోలు ప్రార్థన అందరి పక్షాన, నెహెమ్యా గారి పాపపు ఒప్పుకోలు ఉపవాస ప్రార్థన. ఇంకా నెహెమ్యా గారి కాలములో ఉన్న ఇశ్రాయేలీలు, నెహెమ్యా గారు మరి ప్రాకారం కట్టించిన తర్వాత ఎజ్రా గారి మాటలు, అలాగే మిగిలిన లేవీల దేవుని మాటలు విని పాపాలు ఒప్పుకుంటున్నారు ఉపవాసం ఉండి ఇశ్రాయేలీలు దుఃఖముతో. తర్వాత మనకు ఎవరు కనపడుతున్నారు? దానియేలు గారు చేసిన పాపపు ఒప్పుకోలు ప్రార్థన. అందరి పక్షాన పాపముల నిమిత్తము దుఃఖపడడం అనేదే దేవుడు కోరుకుంటుంది. అది కోరుకోవాలి. వ్యక్తిగతంగా మీకు ఎన్ని లక్ష కారణాలు ఉండొచ్చండి. మీరు ప్రతిరోజు ఏడ్చే వాళ్ళు అయి ఉండొచ్చండి, ప్రతిరోజు మీరు ఏడుస్తూ ప్రార్థన చేసే వాళ్ళు అయి ఉండొచ్చండి. కానీ ఆ ఏడుపు దేనికి? అది ప్రశ్న. ఆ దుఃఖం దేనికి? మా ఆయన త్రాగుబోతు ప్రభువా, ఎప్పుడు మారుస్తావు ప్రభువా, మీ ఆయన కొరకు చేస్తున్న ప్రార్థన అది. మీకు అర్థమవుతుందా? మా ఆవిడ ఎవరి మాట వినదు ప్రభువా, ఆవిడ కొరకు చేస్తున్నావు నువ్వు. మా పెద్దోడు ఎవడి మాట వినట్లేదు ప్రభువా, తిరుగుబోతు అయిపోయాడు, కొడుకు కోసం నువ్వు బాధపడుతున్నావు. ఏమండి, మీ వ్యక్తిగత సమస్యల కొరకు మీరు దుఃఖపడతారు, వెరీ గుడ్. కానీ వ్యక్తిగత సమస్యల కొరకు దుఃఖపడే దుఃఖం, మీ పాపముల కొరకు మీరు పడే దుఃఖం ఉంటుంది, ఆ దుఃఖముతో సమానమైనది కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం పాపాల కొరకు దుఃఖపడుచు చేస్తున్న ఉపవాసాలు. ఈ వీటికి అంతకుముందు మనం చూసిన వాటికి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఇలాంటి ఇలాంటి పశ్చాత్తాప హృదయం, ఇలాంటి పశ్చాత్తాపం దేవుడు కోరుకుంటున్నాడు. దుఃఖం హృదయంలో నుంచి రావాలి, బయట కాదు. మరొకరిని చూద్దాం. ఆయన ఎవరో కాదు, క్రొత్త నిబంధనలో పౌలుగా మారిన సౌలు గారు. ఆయన మీకు తెలుసు, సందర్భ పరిచయం చేస్తున్నాను. దమస్కుకు వెళ్ళడానికి అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. ఎందుకు తినలేదు అన్నం? చూపు అయితే లేదు, నోరైతే బాగానే ఎందుకు తినలేదు? కళ్ళు పోయి ఆయన కాదు బాధ, ఎంత తప్పు చేశాను నా లైఫ్లో అన్న బాధ, ఎంత తప్పు చేశానన్న బాధ. అంటే పౌలు గారులు ఏం చూస్తున్నాను చెప్పండి? పశ్చాత్తాపం. ఆలోచించండి, పౌలు గారు కళ్ళు పోయినందుకు బాధపడుతుంటాడా? ప్రభువు చూపిన ప్రేమను బట్టి, తన పాపాన్ని బట్టి దుఃఖపడుతున్నాడా? చెప్పండి. ఇంత భయంకరమైన ఘోరమైన పాపిని నన్ను ప్రేమించి కనికరించాడు. ప్రాయశ్చిత్తంతో ప్రాయశ్చిత్త హృదయముతో ఆయన చేసిన ఉపవాసం, ఒప్పుకోలు. ఆ 3 రోజులు ఏం చేసింటాడు ఆయన? ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించింటాడు. ఇవన్నీ చేశాడు ఆయన, ఇవన్నీ చేశాడు.